ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. దశాబ్దాల కల సాకారమైంది. హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణమ్మ జలధారలతో కుప్పం పులకించిపోయింది. ఈ నెల 30న చంద్రబాబు సతీ సమేతంగా పాలసముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి పట్టనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ జలాలు పరుగులు పెడుతున్నాయి. కాల్వకు ఇరువైపులా అడుగడుగునా ప్రజలు, రైతులు హారతులతో కృష్ణమ్మకు స్వాగతం పలుకుతున్నారు. దీంతో నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లి, కుప్పం మండలాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. గ్రామాలకు గ్రామాలే కాలువ వద్దకు తరలివచ్చి జాతర వాతావరణాన్ని తలపించే రీతిలో సంబరాలు చేసుకుంటున్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణానది జలాలు కుప్పానికి చేరడంతో సాగునీటి కష్టాలు తీరాయని రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. అలాగే ఆ ప్రాంతంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ పాలనలో జగన్ రాజుపేట వద్ద వాటర్ ట్యాంకర్ల ద్వారా కృష్ణా జలాలు తెచ్చి సినిమా సెటప్ వేసిన ఘటన తాము మర్చిపోలేదని రైతులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారని, కుప్పంలో నీటి సమస్యను తీర్చారని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా కుప్పానికి వస్తే దిశ నా కావాల్సిన సినిమా సెట్టింగ్ వేసి ట్యాంకర్ లో నీళ్లు తీసుకుపోయి ఆ నీళ్లు వదిలిపెట్టి అక్కడ గేట్ కూడా సినిమాలో సెట్టింగ్ మరిని పెట్టారు. దిశ అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళారు, నీళ్లు ఇంకిపోయినాయి, ఆ నీళ్లే లేవు. ఇప్పుడు నేను అడిగితే మా వాళ్ళు నీళ్లే రావు సార్ అక్కడికి అంటే, ఇప్పుడు ఒకటే చెప్పాం, హంద్రీనీవా వెడల్పు చేస్తున్నాం, దానికి కూడా ఈ సంవత్సరమే పని పూర్తి చేస్తాం. నెక్స్ట్ ఇయర్కి ఎక్కువ నీళ్లు తీసుకొస్తాం. అక్కడి నుంచి ఆ నీళ్లు తీసుకొచ్చి హంద్రీనీవా కుప్పానికే కాకుండా మడకసిరికి తీసుకెళ్తాం. ఎప్పుడూ నేను హామీ ఇచ్చాను. ఏదైతే భైరవాని తిప్ప, అదే మాదిరిగా మన సునీతమ్మ గారి కాన్స్టిట్యున్సీలో ఉండే పేరూరు, ఈ రెండు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా పూర్తి చేస్తాం. ఈ ఏడాది జూలై 17న నందికొట్కూరు హంద్రీనీవా ఫేజ్ 1 కార్యక్రమంలో భాగంగా రాయలసీమకు కృష్ణా నీళ్లను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఈ నెల 30న కుప్పం నియోజకవర్గంలో పాలసముద్రం వద్ద సీఎం చంద్రబాబు హంద్రీనీవా జలాలకు పూజలు చేయనున్నారు. కృష్ణా జలాల రాకతో మండల ప్రజలు, రైతులు హంద్రీనీవా కాలువ వద్ద జలహారతులు పట్టి కృష్ణమ్మకు స్వాగతం పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వానికి ప్రజలు, రైతులు ధన్యవాదాలు తెలిపారు.